ఆల్మోస్ట్ రిలీజ్ దగ్గర పడిపోయింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అందరూ వెయిట్ చేస్తుంది ఏంటి అంటే ట్రైలర్. అఫ్ కోర్స్ ఒక నెగిటివ్ టాక్ నడుస్తుంది, పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ అప్ టు ద మార్క్ లేవు అని చెప్పి. ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఒక ట్రైలర్ అయితే రెడీ చేశారనమాట. ఈ రీసెంట్గానే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ 2.5 గంటలు దానికన్నా మించి ఉందన్నమాట డ్యూరేషన్. అంత డ్యూరేషన్ ఉన్న మూవీకి కూడా ఆయన అయితే 4 గంటల్లో అయితే డబ్బింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో అగైన్ ఆయన డైలాగ్స్ కానీ అంతా కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిందనమాట. సో 4 గంటల్లో డబ్బింగ్ ఫినిష్ చేసేసారు. ఇంకా రిలీజ్కి ఇంకా రెడీ అవుతుంది. సో ఇదే ప్రాసెస్లో ట్రైలర్కి కూడా సంబంధించి డబ్బింగ్ వర్క్స్ అయితే ఫినిష్ చేశారంట. సో విఎఫ్ఎక్స్ పనులు అన్నీ అయిపోయినాయి. ట్రైలర్ అయితే వన్స్ విఎఫ్ఎక్స్ పనులు అంతా అయిపోయినాయి, ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఫైల్ పంపించేయవచ్చు అనే మూమెంట్లో మన ట్రైలర్ అనౌన్స్ చేస్తారు. మ్యాక్సిమం వాళ్ళు అనుకుంటున్న డేట్ ఏంటి అంటే జూన్ 6వ తేదీ. సో ఇంకా ముందు రావచ్చు, మనకు అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. చూడాలి మరి. మనకి ఏంటంటే చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారి నుంచి ఒక సినిమా వస్తుంది. లాస్ట్ టైం వచ్చిన బ్రో అనే సినిమా అంతగా ఆకట్టుకోలేదన్నమాట. మరి ఈసారి ఎలాంటి సినిమా తీస్తున్నారు, అసలు ఏంటి, ట్రైలర్ చూసినాక మనకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. చూద్దాం మరి ఎలాంటి సినిమా తీస్తున్నారు, అసలు ఏంటి. సో పార్ట్ 1 2 రకాలుగా పెట్టారు. సో ఇంకో న్యూస్ కూడా ఏమిటంటే క్లైమాక్స్లో ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ అయితే రివీల్ చేయబోతున్నారు. సో కొంతమంది బాహుబలితో కూడా కంపేర్ చేస్తున్నారు అనమాట. చూద్దాం మరి అంత సీన్ ఉందా లేకపోతే ఓవర్గా లేపుతున్నారా. వన్స్ మన ట్రైలర్ వచ్చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అనమాట. సో జూన్ 6 అంటున్నారు. ఒకవేళ డేట్ వస్తే నేను అప్డేట్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ.